ముందుగా అందరికీ పేరు ఈరోజు కొత్తూరు నియోజకవర్గంలో బహుజన నాయకులు మాన్య శ్రీ కాంచీరామ్ గారి జయంతి జరపడం జరుగుతుంది. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, బహుజన సమాజం కావచ్చు, ఒకప్పుడు ఈ దేశంలో కుల వ్యవస్థలో అతిశూద్రగా పిలువబడి అణచివేత గురైన కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని కొనసాగించిన ఏకైక మాన్యుడు మాన్య శ్రీ కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ దేశంలో 95% ఉన్న బహుజనులు ఎక్కడ అంటే బానిసత్వంలో ఉండేవారు. అలాంటి వారసత్వాన్ని కొనసాగించి ఈ భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ తర్వాత మా బహుజనులకు ప్రాతినిధ్యం వహిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని నిక్కచ్చిగా నిలబెట్టిన ఏకైక నాయకుడు మాన్య శ్రీ కాంచీరామ్ గారు. ఆయన స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈరోజు భారతదేశంలో బహుజనులకు అండగా నిలబడ్డది. బహుజన్ సమాజ్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఆధిపత్య వర్గ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవన్నీ మన కోసము సీట్లు ఇస్తాం, లేకపోతే పదవులు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తామని ఇప్పుడు మరి ఏవైతే ఎరచూపుతున్నాయో దానికి కేవలం కారణం బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఉన్నది కాబట్టి ఈరోజు ఆధిపత్య వర్గ పార్టీలు ఈరోజు బహుజనులకు కొన్ని సీట్లు మాత్రమే కేటాయిస్తున్నాయి, కానీ అధికారాన్ని ఇవ్వడం లేదు ఆ పార్టీలలో. ఈరోజు మళ్ళీ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా మన తెలంగాణకు ఉన్నారు, కానీ ఆయన చేతిలో కేవలం సీటు మాత్రమే ఉన్నది, కానీ అధికారం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి మనకు సీటు కాదు, అధికారం వచ్చినప్పుడే బహుజనులను బాగుపడతారు, బహుజనులకు అన్ని విధాలుగా సమానత్వం వస్తుంది, బహుజనులు ఆధిపత్య వర్గాలతో పోటీ పడగలుగుతారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే అవుతుంది. ఇతర పార్టీలలో మన వాళ్ళు ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, రాష్ట్రపతిగా ఉన్నా కానీ మన జాతులకు రక్షణ ఉండదు. ఎప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటాం, మనకు రాష్ట్రపతి ఉన్నాడు అనుకుంటాం, కానీ వాళ్ళు కేవలం ఆధిపత్య వర్గాల చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నారు. ఆ కీలుబొమ్మలు వాళ్ళ ఎవరో ఆధిపత్య వర్గ పార్టీల ముఖ్య నాయకులు చెప్తే కానీ కాళ్ళు కలపరు, చేతు కలపరు. మరి అటువంటి వాళ్ళ కోసం మనం ఎదురు చూడకూడదు. మన బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసుకొని బహుజన రాజ్యాధికారాన్ని చేదెక్కించుకున్నప్పుడు మాత్రమే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం, బహుజనులను రక్షించుకోగలుగుతాం. మాయావతి యొక్క నాయకత్వంలో ఈ బహుజన్ సమాజ్ పార్టీని మనం అందరం విస్తరింపజేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది కాబట్టి ఈరోజు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసింది, 3వ స్థానంలో నిలబడ్డది. ఆధిపత్య వర్గ పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో బహుజనులకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ స్థానాలను కల్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ లేకపోతే ఈరోజు వాళ్ళని కానకపోతారు, కేవలం ఆధిపత్య వర్గాలకు ఎంచుకునే వాళ్ళు. ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరము బహుజన శ్రేయస్సు కొరకు కొట్లాడుతుంది కాబట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీలైన మన నాయకులు ఇతర పార్టీలలో చలామణి అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చూడకుండా బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా గట్టిగా తయారవుతుంది. ఆ దివాళీని ఖచ్చితంగా కాంచీరామ్ గారికి మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ దానికోసం నిరంతరం బహుజనుల కోసం కొట్లాడుతుందని తెలియజేస్తూ మరొకసారి మా కాంచీరామ్ గారికి జోహార్ కాంచీరామ్, జోహార్ జోహార్, జోహార్ కాంచీరామ్, జోహార్ జోహార్. జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. वोट हमारा, राज तुम्हारा, वोट हमारा, రాజ్ తుమారా, नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा, राज तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा, वोट हमारा, राज तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा. जिंदाबाद बहुजन समाज